హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్ కార్న్ శాండ్విచ్ చూపిస్తాను. అది ఇంట్లో చేసిన మైనీస్తో చూపిస్తాను. ఇంట్లో చేశాను మైనీస్. ఫస్ట్ మైనీస్ చేయటం చూపిస్తాను. వెజిటబుల్ మైనీస్ ఇది. ఒక పావు కప్పు చిక్కటి పాలు తీసుకున్నాను. చల్లారి పెట్టిన పాలు మీగడతో పాటు తీసేసుకున్నాను. దానిలో ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది. పావు కప్ అయితే సరిపోతుంది. ఒక పావు స్పూను సాల్టు, ఒక పావు స్పూన్ పంచదార వేసాను. షుగర్ వేసి ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో పాల మీద ఉన్న మీగడ, పాలు కాసినప్పుడు మీగడ కడుతుంది కదా, ఆ మీగడ కూడా ఒక స్పూన్ వేసాను. నెక్స్ట్ ఒక టీ స్పూను వెనిగర్, ఇది యాపిల్ సీడర్ వెనిగర్ వేసాను. ఒక హాఫ్ టీ స్పూను పెప్పర్. ఇది మయోనీస్ అవి కూడా బయట కొనుక్కున్న దానికంటే ఇలా ఇంట్లో చేసుకుంటే ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంటాయి. కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు ఏ కప్ తోటి అయితే పాలు తీసుకున్నానో సేమ్ పావు కప్ తోటి 2 సార్లు. ఇప్పుడు మనం ఒక క్వాంటిటీ మిల్క్ అయితే 2 క్వాంటిటీ ఆయిల్ పడుతుంది. కుకింగ్ ఆయిల్ ఫస్ట్ ఒక పావు కప్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కంటే కూడా ఇలా ఆయిల్ 2 టైమ్స్ వేసుకుంటే బాగా టెక్స్చర్ బాగా వస్తుంది. వంతు పాలకి 2 వంతులు నూనె అన్నమాట. ఇది కొలత. పెప్పర్ ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం పెప్పర్ ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకుంటే 30 సెకండ్స్ 40 సెకండ్స్ వరకు బ్లెండ్ చేశాను. మళ్ళీ అలా ఆపుకుని మళ్ళీ ఇంకొక 30 సెకండ్స్ అలా మొత్తం మీద 1 నిమిషం చేసుకుంటే థిక్ ఫోమ్ లాగా అయిపోతుంది. మైనీస్ రెడీ అయిపోయింది. ఇది 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే అప్పటికప్పుడే చేస్తాను. మార్నింగ్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఈ శాండ్విచ్ ఏంటంటే లంచ్ లాగా తినచ్చు, డిన్నర్లా తినచ్చు, ఈవినింగ్ స్నాక్లా అన్న తినచ్చు. సో అది పొద్దున్నే రెడీ పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్యారెట్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, 1/2 కప్పు కీరా ముక్కలు, గింజలు లేకుండా తీసుకోండి కీరా క్యాప్సికమ్ కూడా. కొద్దిగా కొత్తిమీర ఆప్షనల్, ఉండాలని ఏం లేదు. ఇష్టమైతే టొమాటో కూడా వేసుకోవచ్చు కట్ చేసుకుని. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, 1 టేబుల్ స్పూను సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఇది బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ 1.5 కప్ వేసుకోండి. మనం ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే వేరే రకాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసాను. మైనీస్లో కూడా వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. కార్న్ మొత్తం మీద 1.5 కప్ వరకు పట్టింది.
అది మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు రెడీ చేసుకుని ఉంచుకుని మైనీస్ పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, అది వేసుకున్నాను. ఈ చేసుకున్న మైనీస్ ఏంటంటే ఈ కొలతకి సరిపోతుంది. ఇవన్నీ కరెక్ట్గా ఒక ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్కి శాండ్విచ్ చేసుకోవడానికి ఇవి సరిపోతాయి. వెజిటబుల్స్ అవన్నీ కొన్నదానికంటే ఇంట్లో చేసుకుంటే మైనీస్ ప్రిజర్వేటివ్స్ అవి లేకుండా ఉంటుంది, ఈజీగానే అయిపోతుంది. స్పూన్ మిగిలింది అనుకోండి, కూరలో వేసేసుకోండి, బాగానే ఉంటుంది కూర వండినప్పుడు. బ్రెడ్ ఏంటంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు, వైట్ బ్రెడ్ కంటే కూడా బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ అయితే బాగుంటుంది, కమ్మగా టేస్ట్. ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్స్. బ్రెడ్ మీద కావాల్సినంత స్టఫింగ్ పెట్టుకున్నాను. అది ఇది చీజ్ స్లైస్ చిన్న పీస్ పెట్టుకున్నాను. అది మన ఇష్టం, చీజ్ ఇంకా ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు. నేను ఒక స్లైస్ని 4 బ్రెడ్లకు వాడాను, 4 శాండ్విచ్లకు వాడాను ఒక చీజ్ స్లైస్ని. అది చీజ్ మన ఇష్టం, ఇంకా ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు. చీజ్ కూడా అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదండి, అది ప్రోబయోటికే కదా, ఎక్కువ తింటే మంచిది కాదు. కానీ ఇది పైన ఒక స్పూన్ బటర్ పెట్టాను, వేడికి కరిగిపోతుంది, మరీ నీట్గా ఏం స్ప్రెడ్ చేయక్కర్లేదు. ఇది శాండ్విచ్ మేకరు, గ్యాస్ మీద పెట్టుకునే శాండ్విచ్ మేకరు ఉంది, అంజలిది, దానిలో చూపిస్తున్నాను. ఎలక్ట్రిక్ శాండ్విచ్ మేకర్ ఉంటే దానిలో కూడా చేసుకోవచ్చు. ఇది అంజలి శాండ్విచ్ మేకర్. ఇది ఒక స్పూను దీనిలో వేస్తే మనం వేడికి అదే కరిగిపోతుంది. ఈ సరిపడి బటర్ వేస్తేనే మీకు బ్రెడ్ బాగా కాలి కమ్మగా ఉంటుంది. నెయ్యన్నా వేసుకోవచ్చు, బటర్ వేయచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు, వెన్న కానీ నెయ్యి కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇవి మా చిన్నప్పుడు అల్యూమినియం టోస్టర్స్ ఉండి, ఇప్పుడు నాన్ స్టిక్ దొరుకుతున్నాయి. అలా రెడీ చేసుకున్నాను. ఇది గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఈ లోపు మనం మిగతాయి కూడా రెడీ చేసి ఉంచుకుంటే ఒకటైన తర్వాత ఒకటి చేసేసుకోవచ్చు అన్నమాట. ఒక 2 తింటే లంచ్ ఒక మీల్ కిందే ఉంటుంది. ఫుల్ వెజిటబుల్స్ ఉంటాయి కదా. వేడిగా తింటేనే బాగుంటుంది. అది ఖాళీ లోపల ఇది రెడీ చేసుకుంటున్నాను. అది మధ్య మధ్యలో అటు చెక్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు వేరే సైడ్కి కూడా తిప్పాలి. బటర్ కానీ నెయ్యి కానీ చెప్పాను కదా, సరిపడే వేసుకోండి. స్టఫింగ్ కూడా అంతకంటే ఎక్కువైనా మీకు శాండ్విచ్ క్లోజ్ అవ్వదు, సో అలా వేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోండి కాలిందో లేదో అని. అటు సైడ్ ఇటు సైడ్ కాలిపోయింది చూడండి. ఒకవేళ అవ్వలేదనుకుంటే ఇంకొకసారి ఒక సైడ్ కొద్దిగా తక్కువ వేగిందని మళ్ళీ పెట్టాను. సో అలా ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకుంటే మాడిపోతుందని భయం ఉండదన్నమాట.
సో రెడీ అయిపోయింది. ఎలక్ట్రిక్దైనా సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్. రెడీ అయిపోయింది శాండ్విచ్. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.